హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే, మార్చ్ 3వ తేదీన మంగళవారం రోజున 2026లో ఫాల్గుణ మాసము శుక్ల పౌర్ణమి నాడు గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతుంది. అయితే మన దేశంలో ఇది ఖండగ్రాస గ్రహణంలాగా ఏర్పడబోతుంది. అయితే ఈ గ్రహణం అనేది మనకి ఏ సమయంలో కనిపిస్తుంది, మరి పట్టు విడుపు సమయాలు ఏమిటి, అలాగే గ్రహణ నియమాలు ఏమిటి, మనము పట్టు విడుపు స్నానాలు ఎప్పుడు చేయాలి, మరి ఈ గ్రహణం మన దేశంలో ఎంత సమయం వరకు ఉంటుంది అనేది తెలుసుకుందామండి. మార్చి 3వ తేదీన చంద్రోదయ కాలం వచ్చేసి మనకి 6 గంటల 2 నిమిషాలకైతే ఉంది. అంటే సాయంత్రం పూట 6 గంటలకైతే చంద్రుడు ఉదయిస్తాడు. కాబట్టి పట్టు స్నానం అనేది 6 గంటల 2 నిమిషాలకైతే చేయవచ్చు. విడుపు స్నానం వచ్చేసి 6 గంటల 46 నిమిషాల వరకు. అంటే చంద్రగ్రహణం కూడా మనకి 42 నిమిషాల పాటే ఉంటుంది దాదాపుగా అని అంటున్నారు. కాబట్టి 6 గంటల 46 నిమిషాల తర్వాత విడుపు స్నానం అనేది చేయవచ్చు. అంటే మన దేశపు కాలమానం ప్రకారము మనకి 42 నిమిషాల పాటు ఉంటుంది అని అంటున్నారు. కాబట్టి పట్టు స్నానము 6 గంటల 2 నిమిషాలకు సాయంత్రము, విడుపు స్నానము 6 గంటల 46 నిమిషాలకి. మధ్యాహ్నము మన దేశంలో ఉండదు కాబట్టి పట్టు స్నానము మధ్యాహ్నం మన దేశంలో చేయవలసిన అవసరం లేదనైతే పండితులైతే చెప్తున్నారండి. మధ్యాహ్నం సమయంలో ఎన్ని గంటలకు పడుతుంది అనేది కూడా మనం తెలుసుకుందాము. అలాగే ఏ నక్షత్రంలో పడుతుంది, ఏ రాశిలో పడుతుంది, మరి వారు ఏ దోష పరిహారం చేసుకోవాలి అనేది కూడా తెలుసుకుందాము. అలాగే 12 రాశుల వారికి ఈ గ్రహణం వల్ల మనకి ఏ ఎఫెక్ట్ పడుతుంది అనేది, అంటే మనకి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది కదా ఈ చంద్రగ్రహణం వల్ల, అది కూడా మనం తెలుసుకుందాము. గ్రహణ స్పర్శకాలం వచ్చేసి మార్చి 3వ తారీఖున 2026లో మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాలకైతే స్పర్శ అనేది జరుగుతుంది. అయితే నిమీలన కాలం వచ్చేసి 4 గంటల 33 నిమిషాలకి, మధ్యకాలం వచ్చేసి 6 గంటల 2 నిమిషాలకి, ఉన్మీలన కాలం వచ్చేసి 5 గంటల 32 నిమిషాలకి, మోక్షకాలం వచ్చేసి 6 గంటల 46 నిమిషాలకి. అయితే మన దేశంలో మనకి చంద్రోదయ కాలము 6 గంటల 2 నిమిషాలు కాబట్టి 2 నిమిషాలకి పట్టు స్నానం చేయమంటున్నారు. 6 గంటల 46 నిమిషాల తర్వాత మనకి గ్రహణం అనేది వీడిపోతుంది కాబట్టి 6 గంటల 46 నిమిషాల తర్వాత విడుపు స్నానం అనేది చేయవచ్చు అనమాట. అయితే మీరు ఒకవేళ కావాలనుకుంటే స్నానం చేసి పూజాది కార్యక్రమాలు మామూలుగా జపం నామస్మరణ అనేది చేసుకోవచ్చు. కానీ మన దేశ కాలమాన ప్రకారము 6 గంటలకు ఉంది కాబట్టి స్నానం చేసుకొని ఈ సమయంలో పూజ చేసుకుంటే మనకి మంచిదండి. అలాగే మీరు ఎవరైనా గురువుగారి దగ్గర మీరు మంత్రము అనేది జపం చేయాలనుకుంటే, కొంతమంది నామస్మరణ చేయాలని అనుకుంటారు కదా ప్రతినిత్యము, అది గురువుగారి దగ్గర తీసుకోవాలంటారు. కాబట్టి గ్రహణ సమయంలోనే తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే మీ గురువుగారి దగ్గర తీసుకోండి, అప్పటి నుంచి మీరు చేసుకోవచ్చు. ఈ బింబదర్శన కాలం వచ్చేసి మనకు అంటే మొత్తం మనకి గ్రహణం అనేది 59 నిమిషాలు అయితే కనబడుతుంది అని అంటున్నారు. కాబట్టి మన దేశంలో అయితే మనకి 42 నిమిషాలే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది మన దేశంలో అయితే కనబడదు. మనకు మాత్రము ఖండగ్రాస చంద్రగ్రహణం అని చెప్తున్నారు. అయితే ఈ గ్రహణం మరి ఏ నక్షత్రంలో ఏర్పడుతుంది అని తెలుసుకుందామండి. ఈ గ్రహణం అనేది పుబ్బ నక్షత్రంలో ఏర్పడుతుంది, సింహరాశిలో సంభవిస్తుంది అనమాట. అయితే సింహరాశి వారు చూడకూడదు ఈ గ్రహణాన్ని. నిత్య భోజన ప్రత్యాద్విక నిర్ణయం అంటే 6 గంటల 46 నిమిషాల తర్వాతనే సాయంత్రము తలస్నానం చేసిన తర్వాతనే వండుకొని తినాలి, పగలు భోజనం చేయకూడదని అయితే ఇచ్చారండి. అయితే ఇప్పుడు ఒకవేళ ఆబ్దికాలు పెట్టేవాళ్ళు ఉంటారు, అంటే తద్దినాలు కానీ మాసకాలు కానీ పెట్టేవాళ్ళు ఉంటారు కదా, అవి కూడా ఈ రోజున సాయంత్రం తర్వాతే పెట్టాలి అని అయితే ఇచ్చారు. మీరు పండితులను అయితే అడిగి కనుక్కొని మరి ఈ గ్రహణం రోజున పెట్టకూడదు అంటున్నారు కాబట్టి ప్రత్యామ్నాయం ఏంటో తెలుసుకోండి. ఇక గర్భిణీ స్త్రీలు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల 45 నిమిషాల వరకు అయితే ప్రశాంతంగా నిద్రపోవడం మంచిది. వారు ఇష్టమైతే పట్టు స్నానం చేయవచ్చు, చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే గర్భిణీ స్త్రీలు కాబట్టి. విడుపు స్నానం అయితే ఖచ్చితంగా చేసి తర్వాత భోజనం అనేది చేయాలండి. అల్పాహారం అనేది వాళ్ళు పొద్దున పూట తీసుకోవచ్చు, మామూలుగా ఏదైనా తీసుకొని గ్రహణ నియమాలు అనేది ఖచ్చితంగా పాటించాలి. చంద్రగ్రహణం అనేది మనకి ఉంది కాబట్టి మన దేశంలో సూతకాలం కూడా మనకి వర్తిస్తుంది కాబట్టి దేవాలయాలు కూడా ఉదయం నుండి మూసేస్తారండి. మోక్షకాలం తర్వాత తెరిచి సంప్రోక్షణ చేసిన తర్వాతనే స్వామివారికి నివేదన అనేది చేస్తారు. అలాగే స్వామివారిని కూడా మనం అప్పుడు చూడవచ్చు. గ్రహణానంతరమే పూజలు అవి అని చేస్తారనమాట. మనం కూడా సాయంత్రం పూట స్నానం చేసిన తర్వాతనే పూజలు అనేది చేసుకోవాలి. పటాలు అనేది అన్నీ శుభ్రం చేసుకొని చక్కగా అప్పుడు భోజనం అనేది వండుకొని తినాలి. వీలైతే మీకు ఆ రోజే చేసుకోవచ్చు, లేకపోతే మర్నాడైనా ఖచ్చితంగా ఫోటోలు అనేవి తుడుచుకొని చేసుకోవాలి. ఇల్లు కూడా కడుక్కోవాలి. శుద్ధి చేసుకున్న తర్వాతనే మనము భోజనం అనేది చేయాలంటారు కదా. ఇల్లు కడగడం మీకు వీలు కాదనుకుంటే ఉప్పు వేసి మొత్తం శుద్ధి చేసుకొని గంగాజలంతో శుద్ధి చేసి
ఇల్లు తుడుచుకొని కూడా తర్వాత స్నానం చేసేసి చక్కగా పూజాది కార్యక్రమాలు చేసుకొని ఒక ఫోటో అన్న తుడిచిపెట్టుకొని పూజ చేసుకున్న తర్వాతనే భోజనం వండుకొని తినాలి. ఇది గ్రహ నియమము, పెద్దలు చెప్పిన మాట కాబట్టి మనము పాటిస్తే మంచిదని నేను అంటున్నాను. ఇంకా ఏ రాశి వారికి ఏ ఫలితం అనేది మనం తెలుసుకుందామండి. మేష రాశి వారికి మాననాశనం అంటే మానసికంగా ఏదో ఒక బాధ అనేది ఉంటుంది. రెండో రాశి వచ్చేసి వృషభ రాశి సుఖం అనమాట. అంటే వీళ్ళకి దీనివల్ల ఏమీ ప్రభావం అనేది ఎక్కువ ఉండదన్నమాట, మంచిగానే ఉంటారు. మిథున రాశి వారికి కూడా లాభం అనేది ఇచ్చారు. కర్కాటక రాశి వారికి వ్యయం అంటే డబ్బులు వ్యయం అనేది అయితే అంటే ఖర్చు అనేది అవుతుంది. అయితే సింహరాశి వారికి ఘాతం అంటే బయటికి వెళ్తే ఏదో ఒక దెబ్బలు తగిలే అవకాశం అనేది ఉంటుందని అర్థం అనమాట. అయితే కన్యరాశి వారికి హాని, ఇది కూడా ఒక రకంగా అదే అనుకోవచ్చు. మనుషుల వల్ల హాని కానీ లేకపోతే ఏదైనా వాహనాల వల్ల హాని కానీ ఏదైనా ఉండొచ్చు. అయితే తులారాశి వారికి ధనలాభం, వీరికి ధనలాభం అని ఇచ్చారు. ఇక వృశ్చిక రాశి వారికి వ్యధ, ఇది కూడా మానసిక చింత లాంటిదే. ఇంట్లో కానీ బయట కానీ ఎవరి ద్వారానైనా మానసికంగా బాధపడడం. ఇక ధనుసు రాశి వారికి చింత, ఇది కూడా చింత అంటే కూడా అర్థమవుతూనే ఉంది కదండి, బాధ అన్నట్టే. మకర రాశి వారికి సౌఖ్యం అంటే కొంచెం మంచిగా ఉన్నట్టు. కుంభరాశి వారికి స్త్రీ కష్టం అంటే ఆడవాళ్ళ వల్ల కష్టం రావచ్చు. ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు, బయట ఆడవాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళకు ఏదైనా కష్టం కలగవచ్చు. మీనరాశి అంటే అతి కష్టం అంటే వీళ్ళకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు ఏదైనా. ఈ ప్రభావం అనేది ఖచ్చితంగా కొంచెం ఉంటుందని అంటారు కాబట్టి మరి పరిహారం ఏమిటి అంటే, గ్రహణం అయిపోయిన తర్వాత బ్రాహ్మణునికి తెల్లని వస్త్రాలు కానీ తెల్లటి వస్తువులు ఏవైనా పాలు అంటే ఆవు పాలు, బియ్యము, ఇంకా ఏమైనా మీరు దక్షిణ తాంబూలము, అలాగే వెండితోటి చేసిన చంద్రుడి ప్రతిబింబం ఉంటుంది కదండి అది, అవన్నీ పెట్టి మీరు శక్తి కొలది ఏవైనా దానం ఇస్తే కొంచెం దోషం అనేది తగ్గుతుందనమాట. వీలైతే మీరు శాంతి అనేది చేయించుకోవాలనుకుంటే మీకు ఏ గ్రహము బాగాలేదనేది ఈ గ్రహణం వల్ల అనేది తెలుసుకొని మీరు బ్రాహ్మణ ద్వారా శాంతి కూడా చేయించుకోవచ్చు. ఇలా శాంతి చేయించుకోలేని వారు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. బ్రాహ్మణ్ని పిలుచుకొని చక్కగా వాళ్ళకి స్వయంపాక దానం కూడా ఇచ్చుకోవచ్చు. చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడికి తెల్లటివి ఇష్టం కాబట్టి ఏవైనా తెల్లటి వస్తువులు ఇచ్చుకొని వారిని శాంతిపరిస్తే కొంచెం దోషం అనేది తగ్గుతుందండి. ఈ గ్రహణం అనేది సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుందని ఇక్కడ ఇచ్చారండి. కొన్ని రాష్ట్రాల్లో లేదని ఇచ్చారు. మనకైతే లేదు, అంటే మన సౌత్లో అనమాట, అంటే మనకి దక్షిణ భారతదేశంలో అయితే లేదు, తక్కువలోనే ఉంది. ఖండగ్రాస చంద్రగ్రహణం అని ఇచ్చారు. ఏ నగరాల్లో ఎంత సమయం వరకు ఈ గ్రహణం అనేది ఉంది, అలాగే సంపూర్ణ చంద్రగ్రహణం ఎక్కడ ఏర్పడుతుంది అనేది ఇక్కడ పంచాంగంలో ఖచ్చితంగా పట్టిక అయితే ఇచ్చారండి. ఈ పట్టిక అనేది నేను షార్ట్స్ రూపంలో కానీ లేకపోతే ఇంకో వీడియో కానీ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే లాంగ్ అయిపోయింది వీడియో. కాబట్టి మనకి దేశంలో ఎక్కడెక్కడ ఏర్పడుతుంది అనేది కూడా ఇచ్చారు ఈ పంచాంగంలో చక్కగా. కాబట్టి ఈ గ్రహణ నియమాలు అనేది మీరు పాటించండి, ఖచ్చితంగా మనకైతే ఈ భారతదేశంలో కనబడుతుంది. కాబట్టి ఈ గ్రహణం గురించి నేను చెప్తున్నాను. వేరే గ్రహణాలు అయితే మనకి ఏర్పడనివి మనం పాటించాల్సిన అవసరం లేదు. నియమాలు అనేవి మన దేశంలో కనిపిస్తేనే మనము నియమాలు అనేది గ్రహణ సూతక నియమాలు అవన్నీ పాటించాలి. అయితే గ్రహణ సూతకాలం వచ్చేసి మనకి ఉదయం 9 గంటల నుంచే ఉంటుంది కాబట్టి మామూలుగా అల్పాహారం తీసుకుంటే చాలండి. ఇప్పుడు ఉండలేని వారు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అయితే ఇక 12 లోపే భోజనం పెట్టేసి వాళ్ళకి రెస్ట్ తీసుకోమని చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు ఉండలేరు కాబట్టి. మామూలుగా అయితే మనం ఉండగలిగిన వాళ్ళమైతే అల్పాహారం తీసుకొని అలాగే ఉండి సాయంత్రం పూట గ్రహణ టైంలో మనం ఏం తీసుకోకుండా ఉండి గ్రహణం అయిపోయిన తర్వాత భోజనం చేసుకొని వండుకొని అప్పుడు తినాలి. ఇవి మనము వండినవి పదార్థాలు కూడా ఏవి పనికిరావు, గ్రహణం తర్వాత అవతల పడేయాల్సిందే. కాబట్టి వండుకొని అంతవరకే తినేసి గిన్నెలన్నీ ఖాళీ చేసి కడిగేసుకొని పక్కన పెట్టుకొని అలా ఉంటే మంచిదని నా అభిప్రాయము. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.